మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా టైటిల్ రోల్ పోషించిన చిత్రం కోతల రాయుడు. అంతేకాదు, యూత్ఫుల్ హీరోగా ఓ ఇమేజ్ను ఆయనకు తెచ్చిపెట్టిన చిత్రం కూడా ఇదే. అలాగే ఆయన ప్రధాన పాత్ర పోషించిన తొలి శతదినోత్సవ చిత్రం కూడా కోతల రాయుడు. ఇందులో చిరంజీవి చేసిన డ్యాన్సులు యువతను హుషారెత్తించాయి. చిరంజీవి మాధవీల జంటగా నటించిన తొలి చిత్రం ఇదే. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కోతల రాయుడు చిత్రంతోనే నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. మలయాళంలో విజయం సాధించిన సత్యతిల్ విలలిట్ చిత్రానికి రీమేకే కోతల రాయుడు. నృత్య దర్శకుడు తంగప్పన్ మలయాళీ కావడంతో ఆయన ద్వారా ఆ చిత్ర నిర్మాతతో మాట్లాడి రీమేక్ హక్కులు కొన్నారు భరద్వాజ. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ రోజుల్లో తంగప్పన్ దగ్గర డ్యాన్స్ అసిస్టెంట్గా పనిచేస్తుండేవారు కమల్ హాసన్. హీరోగా నటించాలనే ఆసక్తి ఉండడంతో అవకాశాల కోసం ప్రయత్నించేవారు. ఈ చిత్రాన్ని కమల్తో తీయమని అడిగారు తంగప్పన్. పారితోషికం ఎంత కావాలని భరద్వాజ అడిగితే 25,000 ఇవ్వండి అన్నారు తంగప్పన్. అంత డబ్బు ఇవ్వలేను, తెలుగులోనే ఓ కుర్రాడు ఉన్నాడు, అతనితోనే ఈ చిత్రం తీస్తా అని చిరంజీవిని ఎంపిక చేశారు తమ్మారెడ్డి భరద్వాజ. కొసమెరుపు ఏమిటంటే, కోతల రాయుడు చిత్రానికి పారితోషికంగా చిరంజీవికి ₹1 కూడా ఇవ్వలేదు. 1979 సెప్టెంబర్ 15న విడుదలైన కోతల రాయుడు చిత్రం తరువాత ఏడాది తిరగకుండానే నటుడిగా బిజీ అయ్యారు చిరంజీవి.